ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు అబ్బబ్బబ్బబ్బ! ఇంక ఆయన చెప్పవసరం లేదండి. ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ! అది అన్ని కూడా మంచి పనులే చేస్తున్నాడు. ప్రజలకి ఏం కావాలో ఆయన ముందు చూసి వెళ్ళిపోతున్నాడు. ఆ! అది ఇంక మనకు కావాల్సింది ఏం ఆయన కావాలండి? పదవొచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంట అన్ని కొంతమంది. సినిమాలు చేసుకున్నా సరే ముందు ప్రజలకే ముందు చూస్తున్నాడు. ఆ! అది సినిమాలు తక్కువ. ముప్పాల వాట ప్రజలు చూస్తున్నాడు. ఓకే. అది మీరేమనుకుంటున్నారండి? సినిమాలు చేయాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? 2 చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటున్నాం అండి. రెండు? రెండు చేస్తే మా ప్రజలకి ఏదో మేలు చేస్తాడు. అంటే 2 పడవల ప్రయాణం అదే. సులభంగా నెంబర్ వన్ గాన ఆయన సినిమాలు చేయాలి. ప్రజలకి సినిమాలు చేస్తే కదండి ప్రజలు చూస్తాడు. ఎలాంటి అది. మార్పులు చూసారు అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? ఎలాంటి మార్పులు చూసారంట ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? ఇది అన్ని కూడా మంచి పనులు చేస్తున్నాడు. రోడ్లు ఏంటి, పిల్లలకి స్కూళ్ళు ఏంటి, ఆయన చేసే పని చేసుకెళ్తున్నాడు. ఓకే. అది చివరి- ప్రజలకి ఏం కావాల్సింది అది ఆయన చూస్తున్నాడు. ఇంకేం కావాలి? తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే తిట్టే వాళ్ళకి ఏమండి, ఆ, వాళ్ళు చూశాక వాళ్ళకి తెలుసుకుంటారు. అది అంతే. అది థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? ఆయన తన శాఖల వరకు అయితే మాత్రం కరెక్ట్ గా చేసుకుని వెళ్తున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన సినిమాల నుంచి వచ్చారు మనకి రాజకీయాల్లో. సినిమాలు అనేది ఆయన వృత్తి కదండి, రాజకీయం అనేది ప్రవృత్తి. ఓకే. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎంజీఆర్ గాని జయలలిత గారు గాని చాలా మంది నటీనటులు కూడాను ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ కుమార్ కూడాను ఆ, పార్టీలోకి వచ్చారు. ఆయన ఏంటంటే పూర్తిగా సినిమాలు అనేది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా అలా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఏంటి ఆయనకి ఇచ్చిన శాఖల మేరకు ఆయన పనితీరు ఎలా ఉందనిపిస్తుంది? బాగానే ఉందండి. ఏమైనా మార్పులు గమనించారండి డిప్యూటీ సీఎం అయ్యాక? బాగుందండి. అంటే గతంలో 5 ఉన్న డిప్యూటీ సీఎం జగన్ గారి హయాంలో ఒకరే డిప్యూటీ సీఎం. ఏంటి వాళ్ళకి ఇతనికి తేడా అంటే? గతంలో అంటేనండి వాళ్ళు 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారంటే దళితులకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కాబట్టి 10 మంది ఉంటే వాల్యూ పోతుందని ముఖ్యమంత్రి కూడా ఒక దళిత మహిళే అవునండి, కూటమిలో. అవునండి, కరెక్టే. ఆ, కానీ ఆవిడ గారు తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి, ప్రభుత్వం చేస్తున్న పద్ధతి బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగత విషయాలు అదేనండి, ఇదేంటంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి నోటి హక్కు ఎలా ఉందో అలా వాడుకుంటున్నారు. అవును. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద అంటే? బాగుందండి.